అందరికీ నమస్కారం. ఎల్లరికీ వణకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత రాయల్. గైస్ అందరూ ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అయ్యి దాని తర్వాత వచ్చి వీడియో చూడండి. ఆ తర్వాత వచ్చి వీడియో చూడడం అనేసి అంటే ఓకే, ఇదంతా ఈ వీడియో చూసిన తర్వాత పోయి అంతా చేయొచ్చు. సో ఈరోజు ఎపిసోడ్లో రివ్యూ చేయడానికి అంత పెద్ద మ్యాటర్ ఏం లేదు, ఎందుకంటే టాస్కులతో సరిపోయింది. బట్ ఈ టాస్కుల దగ్గర వీళ్ళు తీసుకునే డెసిషన్లు, ఈ మణికంఠ కొంచెం మెంటల్ ఎక్కినట్టు అనిపిస్తుంది, మెంటల్గా బిహేవ్ చేస్తున్నాడు అనేసి అనిపిస్తుంది. దాని గురించి మాట్లాడదాము. అండ్ ఏ పాయింట్లో ఈరోజు మణికంఠ రైట్ అని చెప్పేసి ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా, నేను ఆల్రెడీ ఇంతకుముందు కంటెస్టెంట్గా వెళ్ళాను కాబట్టి ఐ నో వాట్ హ్యాపెన్స్ దేర్, ఏ పాయింట్లో కరెక్ట్ అని చెప్పేసి మాట్లాడతాను. దాని తర్వాత యష్మి ఎక్కడ ఇన్వాల్వ్ అవుతోంది అని చెప్పేసి మాట్లాడతాను. అండ్ సీత డెసిషన్, నబీల్ని పంపడం సీత డెసిషన్ కరెక్టా రాంగా అనేసి ఆ విషయాన్ని కూడా అడుగుతాను. సో ఈ విషయాలన్నీ మాట్లాడిన తర్వాత ఐ విల్ గివ్ యూ అ గుడ్ రివ్యూ అని చెప్పేసి నాకు అనిపించింది అనేసి చెప్పి అదంటే వచ్చేసింది ఊతపదం. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్యలో మీరు కమెంట్ బాక్స్లో ఏం కమెంట్ పెట్టాలి అనేసి కూడా చెప్తాను. ఆ కమెంట్ మీరు పెట్టినారంటే నేను ఆ కమెంట్కి లైక్ కొడతా. ఓకే, హార్ట్, ఐ విల్ గివ్ ఇట్ అ హార్ట్. ఓకే గైస్, ఓకే. సో ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, స్టార్టింగే ప్రేరణ యష్మి మాట్లాడుతున్నారు అనమాట. యాక్చువల్లీ యష్మి ఆ టీంలో ఉంది, ప్రేరణ ఈ టీంలో ఉంది. సో ఈ టీంలోంచి ఆ టీంకి వీళ్ళు ఏమైపోతుందంటే, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఈ టీంలో జరిగే మ్యాటర్లంతా యష్మి ప్రేరణతో డిస్కస్ చేస్తుంది, ఆ టీంలో జరిగే మ్యాటర్ అంతా ప్రేరణ యష్మితో డిస్కస్ చేస్తుంది. సో అట్లా ఇద్దరు ఒకరి క్లాన్లో జరిగేది ఇంకొకరికి ఈజీగా తెలిసిపోతుంది. ఇద్దరు స్కేప్ గోడ్స్ కాదు, ఏంటది బలియాడు కాదు అది ఒకటి ఉంది, బ్లాక్ షీప్. యాస్, ఇద్దరు బ్లాక్ షీప్స్ అయిపోయినారు. మొత్తం ఉండే వాళ్ళందరిలో బ్లాక్ షీప్ లాగా బిహేవ్ చేస్తున్నారు అనిపించింది యష్మి ప్రేరణ ఇద్దరు, మొత్తం సీక్రెట్లు అంతా మార్చుకుంటా. సో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారు అంటే, ఈసారి ఆదిత్య అండ్ మనీ పోతారేమో అని చెప్పేసి ప్రేరణ వచ్చి యష్మితో అంటా ఉంటే, యష్మి అంటా ఉంది, అరే ఫస్ట్ ఆ మనీ పోవాలిరా, 4 వీక్స్ ఉన్నాడు, చాలా ఫేక్ అనిపిస్తున్నాడు, ఒక మనిషి ఎమోషన్స్తో ఆడుకొని నమ్మించి మోసం చేస్తాడు, ఏం గేమో ఏమో నాకు అర్థం కావట్లేదు, ఆయన్ని చూస్తేనే కోపం వస్తుంది అంటే, ఫ్రెండ్స్ పెట్టి అరే నేను ఫస్ట్ నుంచి చూశాను, ఏదో కొరుక్కున్నాను రా, పెదాలు కొడుకున్నాయి, ఎవరు తిట్టుకున్నారు. సో ప్రేరణ వచ్చి యష్మితో చెప్తుంది, అరే నేను ఫస్ట్ నుంచి చూస్తాను, నువ్వు ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యావురా మనీతో, నాకు అర్థం కాకుండా అని చెప్పేసి అంటే, యష్మి వచ్చి అరే నేను నమ్మాను రా, తనకి కూడా బ్యాడ్ పాస్ట్ ఉంది నాలాగే, సో హీ నీడ్స్ సపోర్ట్, అలా నేను కనెక్ట్ అయ్యాను అని చెప్పేసి చెప్పింది అనమాట. నబీల్కి మణికంఠకి గొడవ. నాకు ఇక్కడ అనిపించింది, మణికంఠ ఏమిరా స్వామి నాయన, ఇప్పుడు ఈ మన వాతావరణం ఎట్టుందంటే, ఎప్పుడు ఎండగా ఉంటుందో తెలియదు, ఎప్పుడు వాన పడుతుందో తెలియదు, ఎప్పుడు చల్లేస్తుందో తెలియదు. సేమ్ మణికంఠ కూడా అంతే, ఎప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతాడో అర్థం కాదు, ఎప్పుడు హ్యాపీగా ఉంటాడో తెలీదు, ఎప్పుడు ఏడస్తూ ఉంటాడో, ఎప్పుడు విసుక్కుంటూ ఉంటాడో, ఏందో అయోమయం క్యాండిడేట్. ఒరే స్వామి ఏమిరా ఈ గోష్ట నాయనా అని చెప్పేసి అనిపిస్తుంది. ఇంకెన్ని రోజులు భరించాలో అర్థం కాదు మణికంఠ అనేసి అనిపిస్తుంది. అప్పుడప్పుడు పెట్టే పాయింట్స్ అంతా ఎంత తెలివిగా పెట్టినాడు ఈ పాయింట్ అనేసి అనిపిస్తుంది. ఆడే టాస్క్లు కూడా సర్లే కష్టపడుతున్నాడు అనేసి అనిపిస్తుంది. కానీ ఎందోరా స్వామి గోష్ట. యాక్చువల్లీ వాళ్ళిద్దరికి గొడవ ఏమైందంటే, చాలా సింపుల్గా చెప్తా. మణికంఠ ఏదో బుట్టలు తీసుకొస్తా ఉంటే నబీల్ వచ్చి అరే ఆ బుట్ట కూడా తీసుకోరా అనేసి ఏదో చెప్పినాడంట. ఆ బుట్ట కూడా తీసుకో అని చెప్పిన దానికి వాళ్ళిద్దరికి గొడవ. నబీల్ వచ్చి అరే వాళ్ళిద్దరికి ఏదో గట్టిగా అరుస్తున్నాడు మణికంఠ నబీల్ మీద, నువ్వు చాలా మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నావు అది ఇది అని చెప్పేసి నబీల్ వచ్చి చెప్పినాడు, అరే నీతో మాట్లాడద్దు అని చెప్తే నేను మాట్లాడడం మానేస్తాను, నాతో క్లోజ్గా మాట్లాడతావు కాబట్టి నేను నాది అనేసి అన్నాను కాబట్టి నేను ఆ బుట్ట ఎత్తుకొనరా అనేసి చెప్పినాను, కానీ దానిలో నువ్వేం తప్పు చూస్తున్నావు అనేసి నాకు అర్థం కాలేదని చెప్తే అది పెద్ద రచ్చలాగా జరుగుతూ ఉంది. దాని తర్వాత ప్రేరణ చెప్పింది, మనీ యువర్ డిస్టర్బ్డ్ అంతే, ఇంతమంది చెప్తున్నారంటే నువ్వు డిస్టర్బ్ అయ్యావని చెప్పేసి నువ్వు అర్థం చేసుకో, ఒక 10 seconds తీసుకో, ఇది మైక్రో మేనేజ్ కాదు, ఒక 10 seconds టైం తీసుకో అంటే వెంటనే మనీ ఉండి నేను నామినేషన్స్ ప్రెషర్లో ఉన్నా, ఆల్రెడీ పని చేస్తున్నా, మళ్ళీ ఇంకొకరు వచ్చి నాకు పని చెప్పడం నేను తీసుకోలేను, నాకు అది నచ్చదు అని చెప్పేసి అన్నాడు అనమాట. అది ఏంది, ఏం చెప్పలా, ఉండే క్లోజ్నెస్తో అరే ఆ బుట్ట ఎత్తుకొనరా అనేసి చెప్తే దానికి మైక్రో మేనేజ్మెంట్ అనేసి అట్లా చేసి మణికంఠ ఏమిరా అంటే, అందరు హౌస్లో చెప్పినట్టే ఈ నిఖిల్ కూడా తర్వాత చెప్తాడనమాట నబీల్తో, ఏమని అరే నేను నువ్వు కన్సోల్ చేసేటప్పుడే అనుకున్నా నెక్స్ట్ వేసేది నిన్నే, నెక్స్ట్ నువ్వే అని చెప్పేసి నాకు నిన్ననే అర్థమైంది. మణికంఠ అందరు నామినేట్ చేసి వాడు ఫీల్ అవుతుంటే నువ్వు వెళ్ళి కన్సోల్ చేసావు కదా, నేను అప్పుడే అనుకున్నాను రా నీ మీద వేస్తాడని చెప్పేసి, నెక్స్ట్ టార్గెట్ నువ్వే వాడిది అనేసి నేను అనుకున్నాను అనేసి నిజంగానే మణికంఠ అట్లే చేస్తున్నాడు. నేను అనుకుంటా ఉన్నాను నిఖిల్తో చాలా క్లోజ్గా ఉన్నాడని, నిన్నేమో నామినేషన్స్ ముందు నిఖిల్ నేను నామినేట్ చేస్తాను రా అనేసి చెప్తా ఉన్నాడు, అంటే లైవ్లో చెప్తా ఉన్నాడు. దాని తర్వాత విష్ణుప్రియతో ఉన్నాడు, విష్ణుప్రియ అనేసినాడు, యష్మితో ఉన్నాడు, యష్మిని వేసినాడు, అట్లా ఎవరితో ఉంటే వాళ్ళని వేసేస్తా ఉన్నాడు మణికంఠ. సో ఎవరితో ఈ వలభ సినిమాలో, వలభ కాదు ఏంటంటే మన్మథన్ సినిమాలో పిల్లడి పేరేమి సింబు ఏ అమ్మాయితో క్లోజ్గా ఉంటే అమ్మాయితో వేసేస్తూ ఉంటాడు, ఏదో లాస్ట్లో ఏదో ఉంటుంది,
కరెక్టెడా ఏదో ఉంటుంది లాస్ట్‌లో. కరెక్టెడ్ అని చెప్పేసి కింద వస్తుంది. అట్లే మణికంఠ అందరిని హగ్ చేసుకొని అని ముక్కు తుడుచుకొని అందరిని ఏసేస్తా ఉంటాడు అనే టైప్‌లో అనిపిస్తుందనమాట. అందరితో క్లోజ్‌గా ఉంటాడు. వెనకాల ఏసేస్తాడు. ఏసి 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 అనేలాగా. ఇది శ్రీహాన్ బాగా అంటాడు కదా! ఏసి 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 అని. ఏసి ఏసి అంటే ఇది కాదు. ఏసే ఏసి అని భలే అంటాడు. ఓకే. దానికంటా ఉంది. మణికంఠ వచ్చి నామినేషన్స్ ప్రెషర్‌లో ఉన్నాను. అది ఇది అని చెప్తే విష్ణుప్రియ అంటుంది, "నువ్వు పని చేసేటప్పుడు వేరే వాళ్ళ ఇన్‌పుట్స్ కూడా తీసుకోవాలి" అని చెప్పి. బేసిక్‌గా విష్ణుప్రియ కూడా మణికంఠ పైన చిరాకొచ్చేసింది. దాని తర్వాత నాకనిపించింది చాదస్తపు మొగుడు చెప్తే వినడు, గిల్లితే ఏడస్తాడన్నట్టు. ఈ మణికంఠతో మాట్లాడితే ఒక ప్రాబ్లము, మాట్లాడకపోతే ఒక ప్రాబ్లమ్. మాట్లాడితే ఏమో మాట్లాడినోళ్ళని ఏసేస్తాడు. మాట్లాడకపోతే ఏమో నాతో ఎవరు మాట్లాడరు, నేను అందరు దూరం చేస్తున్నారు, నన్ను ఒంటరివాణి సేననే నిలువలేని మీనా పసుపు తాడుతో నాని వశమైపోతున్నా అనేలాగా పాడుకుంటా కూర్చుంటాడు. ఏందో మాలోకం రా నాయన. ఒక వెరైటీ కంటెస్టెంట్ మణికంఠ. చిరాకు నస్స క్యాండిడేటు. అందరితో పోతాడు. 5 నిమిషాలు బాగా మాట్లాడతాడు. హగ్ చేసుకుని మంచిగా అనిపిస్తుంది అంటాడు. ఆ నామినేషన్స్‌లో యూఆర్ డన్. నెక్స్ట్ చేసేది నిన్నే అనేలాగా డైలాగ్ వేసిపోతాడు. అది. దాని తర్వాత ఓం వచ్చి మణికంఠతో అన్నాడు, ఏం జరిగినా మీరు ఫ్రెండ్స్‌గా ఉండాలి అనేసి అన్నాడు. ఈ ఓము ఆయన మాలోకం ఏందో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెమ్ గాలుగా ఉన్నారు హౌస్‌లో. ఒక్కొక్కరు ఒక్కొక్క బిహేవియర్. ఈ ఓం ఏమో మణికంఠతో బాగుంటాడు. దాని తర్వాత మణికంఠ గురించి వెనకాల వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. మణికంఠ గురించి బిచ్చింగ్ చేస్తూ ఉంటాడు. మణికంఠ అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. ఇప్పుడు లైవ్‌లో కూడా అదే చేస్తున్నాడు ఏదో. మణికంఠ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేసుకుంటూ కూర్చున్నాడు. ఇదే చేస్తూ ఉంటాడు. అసలు ఈరోజు ఓం టాస్క్ విన్ అన్నాడంటే నేను ఆశ్చర్యపోయినా. ఆ టాస్క్ వచ్చేటప్పుడు చెప్తా. దాని తర్వాత నబీల్ అన్నాడు, ప్రెషర్‌లో ఉన్నాడన్నవాడు అని చెప్పేసి. మణికంఠ నిన్న నేను కబోర్డ్ సర్దుతుంటే కూడా నువ్వు ఆగట్లేదురా, అది చేయి ఇది చేయి అని చెప్పేసి నేను ప్రెషర్ చేస్తాను, నాకు చాలా ప్రెషర్‌గా అనిపిస్తుంది అంటే, నబీల్ వచ్చి అరే నేను సింపుల్‌గా చెప్పినా కూడా నువ్వు చాలా సీరియస్‌గా తీసుకుంటాను అనేసి అన్నాడు. నాకు అనిపించింది సర్లే నబీల్ నిజంగానే మణికంఠతో కొంచెం క్లోజ్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నాడేమో. ఎందుకంటే ఇక్కడ ఏమైపోయినారంటే నబీల్‌కి బేసిక్‌గా అమ్మాయిలతో ఉండేది ఇష్టం లేదు. హీ ఈజ్ స్కేర్డ్ అబౌట్ ప్రాబబ్లీ తనకు ఆల్రెడీ బయట గర్ల్ ఫ్రెండ్ ఉంది అనేసి అన్నారు కాబట్టి, ఆ గర్ల్ ఫ్రెండ్‌కి గానీ లేకపోతే ఆడియన్స్ గానీ అమ్మాయిలతో ఉంటే అమ్మాయిలతోనే ఉన్నాను అనే పేరు ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి అమ్మాయిలకి దూరంగా ఉండాలని చెప్పేసి హౌస్‌లో వేరే ఎవరితో ఉన్నారు, మిగతా అబ్బాయిలు ఇద్దరు యష్మితో ఉన్నారు. ఇన్ని రోజులు సోనియాతో ఉన్నారు, ఇప్పుడు యష్మితో ఉన్నారు. సో ఆదిత్య ఓంతో ఉంటాడు లేదా మణికంఠతో ఉంటాడు. వీళ్ళిద్దరితోనే ఉంటారు తప్ప మిగతా వాళ్ళందరూ అమ్మాయిలు అయిపోయినారు కాబట్టి ఎవరితో ఉండట్లేదు. అది మ్యాటర్ అక్కడ జరిగేది. అందుకని నబీలు చిన్న టార్చర్ మన అమ్మాయిలతో ఏముంటారని చెప్పేసి పోయి మణికంఠతోనే ఉన్నాడనమాట. దాని తర్వాత ఛాలెంజెస్ వచ్చినాయి. గెలిస్తే 1.5 లాక్, ఓడిపోతే మళ్ళీ వైల్డ్ కార్డ్ యాడ్ అవుతారు అని చెప్పేసి ఫస్ట్ వచ్చి సీత వచ్చి మణితో చెప్తా ఉండిందనమాట. నీ పాస్ట్ అంతా పక్కన పెట్టి నువ్వు క్లాన్ సైడ్ ఉండు, ఏమైనా డెసిషన్ వచ్చినా ఏం జరిగినా వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు అనేసి అర్థం చేసుకో, నువ్వు పాయింట్స్ క్లియర్గా చెప్పకుండా నీ డెసిషన్ నువ్వు తీసుకోకు, అని నేను నిన్ను పంపించలేదు అనేసి మాట్లాడదు, నాకు ఆ పేరు వస్తే నేను తీసుకోను అని చెప్పేసి అనమాట. దాని తర్వాత విష్ణుప్రియ నిఖిల్ ఇద్దరు ఆడారు ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్లో. దాని తర్వాత నాకు అనిపించింది అది ఆడేటప్పుడు నిఖిల్ లాగా గేమ్ ఆడే వాళ్ళు ఈ 8 సీజన్స్లో ఎవ్వరూ లేరు. ఫిజికల్ టాస్క్స్, మెంటల్ టాస్క్స్, స్లోగా పోయే టాస్క్, ఫాస్ట్ మోషన్ టాస్క్లు, స్లో మోషన్లు, ఏదైనా సరే నిఖిల్ అద్దరు కొడతాడు. అండ్ ఆల్సో నాకు నిఖిల్ నిజస్వరూపం ఇప్పుడిప్పుడే బయటపడతా ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది. అంటే నెగిటివ్గా కాదు, పాజిటివ్గా. ఇన్ని రోజులు సోనియా వెనకాలండి సోనియా నిఖిల్ని చాలా ఓవర్ షాడో చేసేసింది అనమాట. సో హీ వాజ్ ఓవర్ షాడోడ్ బై సోనియా. నిఖిల్ ఒరిజినాలిటీ బయటికి రాలేదు, తను ఏంటి ఏమి అనేసి బయటికి రాలేదు, తనలో ఉండే ఆ డామినేటింగ్ నేచర్ బయటికి రాలేదు, ఒక డెసిషన్ మేకింగ్ బయట రాలేదు. సో ఇప్పుడిప్పుడే సోనియా వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ నిజంగా బయటపడుతున్నాడు. అండ్ నిఖిల్ పృథ్వీ ఇద్దరు కలిసి హౌస్ అందరితో కలుస్తూ ఉన్నారు. కానీ యష్మి వచ్చి సోనియా ప్లేస్ కొంచెం భర్తీ చేస్తూ ఉంది. ఆ టాపిక్ మనం మళ్ళీ మాట్లాడదాము. కానీ నిఖిల్ మాత్రం బాగా ఇన్వాల్వ్ అవుతున్నాడు టాస్క్లో కానీ, హౌస్ వర్క్లో కానీ, అన్నిట్లో. సో ఐ ఫీల్ మళ్ళీ టైటిల్ రేస్లోకి వచ్చే ఛాన్స్ ఉంది నిఖిల్ అని చెప్పేసి అనిపిస్తుంది. దెర్ ఇస్ అ ఛాన్స్ నిఖిల్ కెన్ విన్ దిస్ సీజన్ ఆల్సో. బట్ వైల్డ్ కార్డ్స్ వచ్చి వాళ్ళు ఎట్లా ఆడతారో అని చూసిన తర్వాత వాళ్ళు గేమ్ డిసైడ్ చేసి చెప్తాం. ఓకే. దాని తర్వాత నిఖిల్కి ఇంకోటి ఏంట్రా అంటే ఈ టాస్క్లు ఆడే దాంతో పాటు తనకి లక్ కూడా ఫేవర్ చేస్తుంది. అండ్ తను ఫాస్ట్గానే ఉన్నాడు. హిస్ ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ లాగా టకటకటకటక నీళ్ళల్లో స్విమ్మింగ్ పూల్లో అన్నిసార్లు దూకి లేయాలంటే ఎంత కష్టం తెలిసిన, ఒక్కసారి దూకేదానికి మన వల్ల అవ్వదు. అట్లాంటిది నిఖిల్ వచ్చి 4-5 సార్లు దూకి కీస్ ఎత్తికి లోపల పోయి ఎతికి మళ్ళీ వచ్చి బయటకు వచ్చి చేసి బాబా అద్భుతంగా అన్నాడు అనేసి అనిపించింది. బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దేర్ ఎఫర్ట్స్ ఆ టాస్క్ కొంచెం కష్టం అని బిగ్ బాస్ ఇచ్చిన టైం కష్టము. బిగ్ బాస్ కూడా టాస్క్లు గెలిచేది ఓడేది అట్లా చేస్తున్నాడు కాబట్టి దాంట్లో వాళ్ళిద్దరు ఓడిపోయినారు. విష్ణుప్రియ నిఖిల్ ఇద్దరు ఓడిపోయినారు టాస్క్లో. దాని తర్వాత వాళ్ళు ఓడిపోయినారు కాబట్టి ఆ వైల్డ్ కార్డ్ ప్లకార్డ్ ఎత్తుకొచ్చి పెట్టినారు అనమాట. దాని తర్వాత
అందరూ ఈ విష్ణుప్రియ వీళ్ళందరూ దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ తాళం తీసేదే రాలేదు, నా తాళం ఒక్కసారి తీస్తావా అని చెప్పేసి ఏదో మాట్లాడుకుంటా ఉన్నారనమాట. దాని తర్వాత మణికంఠ నిఖిల్ చెప్తా ఉన్నాడు అనమాట. మణికంఠ వచ్చి నిఖిల్తో చెప్తా ఉన్నాడు, అరే 12 ఉన్నాయి, ఇంకో 2 ఓడిపోయినామంటే మనము 2 వాళ్ళ ప్లకార్డ్స్ ఉన్నాయి, ఆ ఇంకో 2 టాస్క్లు మనం ఓడిపోయినామంటే ఆ ప్లకార్డ్స్ తీసి వైల్డ్ కార్డ్ ప్లకార్డ్స్ పెడతారు, అప్పుడు 12 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి. దాని తర్వాత సీసాల్లో బాల్స్ టాస్క్ అనమాట. దాని తర్వాత మీకు అంతా అనిపించవచ్చు మణికంఠ ఎవరన్నా ఎంకరేజ్ చేస్తుంటే ఏంద్రా చిరాకు పడిపోతున్నారు, మనీ కమోన్ మనీ కమోన్ మనీ అని చెప్పేసి క్లాప్స్ కొట్టేసి పైకి ఎక్కి దిగేసి అట్లంతా చేస్తూ ఉంటే బేసిక్గా హౌస్లో ఏంటరా అంటే ఒక గేమ్ ఆడేటప్పుడు ఆ గేమ్ ఖచ్చితంగా గెలవాలి అనే ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో ఆ గేమ్ ఆడేటప్పుడు చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి గేమ్ మీద. ఆ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ కొంచెం డైవర్ట్ అయినా కూడా గేమ్ సరిగ్గా ఆడలేరు. సో అట్లాంటి పాయింట్ ఉండేటప్పుడు పక్కనోడు అరే సూపర్ 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 అంటా ఉన్నాను అనుకో, మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. నేను కూడా హౌస్లో ఉండేటప్పుడు ఇది మాకు ఒకటి బ్రిక్స్ టాస్క్ వచ్చింది, కెప్టెన్సీ టాస్క్. కెప్టెన్సీలో ఒక బ్రిక్స్ తీసుకెళ్ళి 36 బ్రిక్స్ కౌంట్ చేసి పెట్టాలి, ఒక పిరమిడ్ కట్టాలి అని చెప్పేసి ఒక టాస్క్ వచ్చింది. ఆ టాస్క్లో నేను అందరితో చెప్పేసిన, నన్ను ఎవ్వరు ఎంకరేజ్ చేయొద్దండి, నన్ను అస్సలు ఎంకరేజ్ చేయొద్దు, ఎందుకంటే నన్ను ఎవరైనా గీతు 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 అన్నారనుకో నాకు ఆ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. సో ఆ పాయింట్లో ఆ సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి నేను అర్థం చేసుకోవచ్చు. మీకు అంతా అనిపించవచ్చు మణికంఠ ఏంద్రా ఇట్లా చిరాకు పడిపోతా ఉన్నారు, అందరూ ఎంకరేజ్ చేస్తూ ఉంటే అసలు ఏంది ఆ పిల్లోడు అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. ఫస్ట్లో మనకు మెంటల్ ఎక్కిందనేసి అనిపిస్తుంది, కానీ ఈ పాయింట్లో మాత్రం నేను మణికంఠకే సపోర్ట్. నిజంగానే ఎవరైనా టాస్క్ ఆడేటప్పుడు కానీ ఏదైనా జరిగేటప్పుడు కానీ ఎవరైనా ఎంకరేజ్ చేస్తానంటే ఆటోమేటిక్గా చాలా డైవర్ట్ అయిపోతాం. సో అట్లా మణికంఠ కూడా డైవర్ట్ అయిపోతాను ఉన్నాడు అనేసి నాకు అనిపించింది. దాని తర్వాత లాస్ట్లో ఇక్కడ వరకు ఓకే, లాస్ట్లో అంతా పెట్టేసినాడు. లాస్ట్ బాల్ ఒక్క బాల్, ఆ బాల్ మాత్రం నిలబడట్లేదు. ఆ బాల్ నిలబడినప్పుడు చెప్పేసినారు క్లాన్ మీరందరూ సైలెంట్గా ఉండండి, మీరందరూ మాట్లాడుతుంటే నేను ఆడలేకపోతున్నానని చెప్పేసి. అది ఆడలేకపోతున్నానని చెప్పేసిన తర్వాత కూడా వాళ్ళందరూ సైలెంట్ అయిపోయిన తర్వాత బాల్ పడిపోతే కూడా మీరందరూ మాట్లాడితే ఇంతే అబ్బా నా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుందన్నాడు. అది కొంచెం కవరింగ్. అంతసేపు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, అది పోయింది. ఆ తర్వాత వాళ్ళు సైలెంట్ అయిన తర్వాత కూడా పోయింది. అది పోతే ఏమో మీ వల్లే పోయింది అన్నట్టు చెప్తా ఉన్నాడు అనమాట. ఎందుకంటే మణికంఠ మీద మణికంఠ వేసుకోలేడు కాబట్టి, తన మీద తను వేసుకోలేదు కాబట్టి వాళ్ళ మీద చెప్పినాడు అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత లాస్ట్ బాల్ దగ్గర మణికంఠ ఆగిపోతానే ఉన్నాడు. మణికంఠ ఆ లాస్ట్ బాల్ పెట్టే లోపల యష్మి 3-4 బాల్స్ పెట్టేసి ఎక్కి దిగేసింది. సో లాస్ట్కి యష్మి విన్ అయింది. మణికంఠ ఈ టాస్క్ నిజంగానే చాలా బాగా ఆడాడు, బట్ తనకి లక్ ఫేవర్ చేయలేదు అండ్ కాన్సన్ట్రేషన్ లేదు అండ్ ఎక్కడో ఇది వచ్చేస్తుంది. మణికంఠకి ఆత్రం ఎక్కువ, ఆత్రం అని పెట్టుకోవాలి. ఆత్రం మణికంఠ, నాగ మణికంఠ కాదు, ఆత్రం మణికంఠ అని పెట్టుకోవాలా. ఆత్రం ఎక్కువ, ఆత్రం వల్ల టాస్క్ ఓడిపోయినాడు. సో యష్మి గెలిచేసింది అనమాట. దాని తర్వాత వాళ్ళ టీం గెలిచినారు కాబట్టి సీతా క్లాన్లో ఒకరిని తీసేయాలి అని చెప్పేసి అన్నారు. అది సీతా క్లాన్ డిసైడ్ చేసుకోవాలని చెప్పినారు. సీతా క్లాన్ మధ్యలో ఏమేమి డిస్కషన్స్ జరుగుతుంది, బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుతున్నారు. ఏమేమి డిస్కషన్ జరుగుతుందంటే ఫస్ట్ నైనిక నామినేషన్స్లో ఉండే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. సో ప్రేరణ నామినేషన్స్లో లేదు కాబట్టి ప్రేరణని తీసేద్దాము అని చెప్పేసి అనమాట. సీత వచ్చి నేను కూడా లేను నామినేషన్స్లో, నేను కూడా ఉన్నాను ఇక్కడ అనేసి అంటే అప్పుడు మేబీ అయితే నువ్వు కూడా అన్నట్టు ఆ విధంగా చెప్పింది. దాని తర్వాత ప్రేరణ వచ్చి విష్ణుప్రియ మణికంఠ ఆల్రెడీ ఇండివిజువల్ టాస్క్ ఆడాడు, సో వాళ్ళిద్దరిలో తీసేయాలి అని చెప్పేసి అనింది. నాకు కరెక్టే అనిపించింది. నిజంగానే విష్ణుప్రియ మణి ఇద్దరు ఆడారు, ఇద్దరు ఓడిపోయారు. వాళ్ళిద్దరూ ఓడిపోయారు కాబట్టి ఐ థింక్ నాకు ఇంకొక పాయింట్ అర్థం కాలేదు. మార్నింగ్ కూడా ఒక టాస్క్లో విష్ణుప్రియ ఓడిపోయింది. అక్కడ ఇద్దరు ఓడిపోయినారు కదా, సారీ. ఓకే, సో విష్ణుప్రియ ఆ టాస్క్లో ఓడిపోయింది అండ్ ఈ టాస్క్లో మణికంఠ ఓడిపోయాడు కాబట్టి వాళ్ళిద్దరికి ఆల్రెడీ ఒక ఛాన్స్ వచ్చేసింది. ఇంకా 2 days మళ్ళీ ఈ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అయిపోతుంది వారానికి. సో వాళ్ళిద్దరిలో ఒకటి తీసేసి ఉంటే బాగుండేది. ప్రేరణ కొన్నిసార్లు బాగానే ఆలోచిస్తుంది అనేసి అనిపించింది. దాని తర్వాత మణికంఠ అన్నాడు, నిజంగా నాకు ఆ పాయింట్ కరెక్ట్ అనిపిస్తుంది, మేము నామినేషన్స్లో ఉన్నాము, ప్రేరణకి హెల్త్ రీజన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రేరణ అనేసి అన్నారు. దాని తర్వాత నబిల్ వచ్చి సీత వచ్చి ఒక చీఫ్ కాబట్టి తనకి ఇమ్యూనిటీ ఉంది, సో నువ్వు జరిగిపోవాలి అనేసి అనుకుంటున్నాను, మాకు ఇమ్యూనిటీ లేదు కాబట్టి అనేసి అన్నాడు. నబిల్ పాయింట్ కూడా కరెక్టే అనిపించింది అండ్ మిగతా వాళ్ళందరూ కూడా నబిల్ పాయింట్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. విష్ణుప్రియ అంటా ఉన్నది, నబిల్ మాట్లాడిన తర్వాత నాకు అది కనిపించింది, కరెక్టే అనిపించింది, సో ఐ థింక్ ఇట్స్ యూ అని చెప్పేసి అనింది అనమాట. దాని తర్వాత నిఖిల్ వచ్చి సీతతో చెప్తా ఉన్నాడు, గేమ్లో యష్మి విన్ అయిందని అయ్యాడని. ఇక్కడ నేను చెప్తున్నాను, వస్తూనే ఉన్నావు. నిఖిల్తో సీత యష్మి గేమ్లో విన్ అయ్యాడని చెప్తా ఉన్నిందా? నిఖిల్ టు సీత కాదు ఇది ఏందో వేరేది. గేమ్లో యష్మి విన్ అయ్యాడంటే ఎవరు చెప్తాను అంటే విష్ణుప్రియ చెప్తా ఉన్నింది. విష్ణుప్రియ వచ్చి వాళ్ళ క్లాన్ మెంబర్స్ అందరితో చెప్తా ఉన్నింది దట్ అక్కడ గేమ్లో యష్మి విన్ అయిందంటే
తను పృథ్వీ చెప్తానే ఉన్నాడు తనకి ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి తనకి ఇన్పుట్స్ ఇస్తానే ఉన్నాడు. అరే స్క్వాట్ చేయి, ఇక్కడ జరుగు, ఇక్కడ జరుగు, అక్కడ పెట్టు అని పృథ్వీ చెప్తానే ఉన్నాడు. పృథ్వీ చెప్పిన ఇన్పుట్స్ అన్ని యష్మి తీసుకునింది కాబట్టి విన్ అయింది. నువ్వేమో ఇక్కడ మేము చెప్తా ఉంటే అరుస్తానే ఉన్నావు, చెప్పకు అనేసి దానివల్ల నీ బ్యాలెన్స్ తప్పుతా ఉండింది అని చెప్పేసి అన్ని చెప్పింది అనమాట విష్ణుప్రియ. ఎవరికి? మనీకి చెప్పింది. మనీకి ఏం అంటే మనీనే తీసేయాలి అనే ఒక పాయింట్లో ఇది ఒక టీమ్ టాస్క్, టీం అందరూ హెల్ప్ చేయాలి, టీం ఇన్పుట్స్ కూడా తీసుకోవాలి. సో టీం ఇన్పుట్స్ తీసుకుంటే నీకు ఒక ఐడియా వస్తుంది. నువ్వు ఒక ఐడియా తీసుకోకుండా నీ ఇష్టానికి నువ్వు ఆడుకుంటా ఉంటే ఎట్ట అవుతుంది? సో టీం ఇన్పుట్స్ కూడా తీసుకోవాలి. నువ్వు తీసుకోలేదు కాబట్టి ఓడిపోయావు అనేసి అంటే మనకంట అన్నాడు. నేను 2 to 3 times నార్మల్గానే అన్నాను, దాని తర్వాత నేను అరిచాను అనేసి అన్నాను అనమాట. దాని తర్వాత విష్ణుప్రియ అనింది మా దృష్టిలో ఇన్పుట్స్ తీసుకొని ప్లేయర్ కూడా వీక్ అని చెప్పేసి. బేసిక్గా ఇన్పుట్స్ ఇచ్చుంటే ఓకే, అది కూడా ఒక్కరిస్తే ఓకే, అందరు సైలెంట్గా ఉండండి. అక్కడ ఏం చేస్తుంటారు విష్ణుప్రియ, అందరు సైలెంట్గా ఉండండి, నేను ఇస్తాను ఇన్పుట్స్ అని చెప్పి మనీ నేను అరవను, నేను మెల్లిగా చెప్తాను, నేను చెప్పే ఇన్పుట్స్ తీసుకోని చెప్పేసి మెల్లిగా చెప్పి ఈ ఎంకరేజ్మెంట్లు క్లాప్స్ అవన్నీ లేకుండా నార్మల్గా ఇన్పుట్స్ ఇచ్చుంటే మేబీ అది వర్కౌట్ అయ్యేదేమో. అందరు టీం అందరు కలిసి గొయాన్ అరస్తా ఉంటే ఏడవుతుంది ఆ పిల్లడి వాళ్ళు కూడా. దాని తర్వాత నబీల్ వచ్చి వాళ్ళ టీంతో చెప్తున్నాడు, హౌస్ మొత్తం మణికంఠాన్ని కార్నర్ చేశారు, వాడు ఆడగలుగుతాడు, వాడికి స్పీడ్ ఉంది, మన టీంకి వచ్చిందే మనం ఏదో ఛాన్స్ ఇస్తామని చెప్పి ఒక గేమ్ ఓడిపోగానే ఇన్పుట్స్ తీసుకోలే అది ఇది అనేసి చెప్పకుండా తనకు ఒక ఛాన్స్ ఇవ్వాలి, తనని తీయకూడదని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టే అనిపిస్తుంది, వాళ్ళ పాయింట్ వాళ్ళు బయట పెట్టేటప్పుడు ఓకే ఈ పాయింట్ కూడా కరెక్టే కదా, ఈ పాయింట్ కూడా కరెక్టే కదా అనిపిస్తూ ఉంటుంది అనమాట. దాని తర్వాత సీత వచ్చి మీ అందరు ఆడాలి, మిమ్మల్ని ఆడిపించలేదన్న గిల్ట్ ఉంటుందేమో అని చెప్పేసి నాకు ఉండింది, అందుకే నేను లాస్ట్ వీక్ కూడా ఏ టాస్క్ ఆడకుండా మిమ్మల్ని పంపించానని చెప్పేసి అనింది. బట్ లాస్ట్ వీక్ ఏ టాస్క్ ఆడకుండా తను పంపించింది నబిల్ని మాత్రమే. నబిల్ అన్ని టాస్క్కి నబిల్లే పంపిస్తూ ఉండింది. ఐల్ టేక్ మై సెల్ఫ్ ఆఫ్, ఇంక నేనే వెళ్ళిపోతా అని చెప్పేసి అనింది. అట్లా అనింది. వెంటనే అక్కడికి వెళ్ళి బిగ్ బాస్ అడిగిన వెంటనే మేము మణికంఠ అనుకున్నామని చెప్పింది. అంటే బిగ్ బాస్ కూడా అట్లే అడిగినాడు. బిగ్ బాస్ ఏమన్నాడు, ఎవరిని తీస్తున్నారు మీ టీంలోంచి అని చెప్పలే, మీ టీంలో ఎవరు అనర్హులు, ఎవరుంటే మీ టీం ఓడిపోతారు అనేసి అనుకుంటా ఉన్నారు అనేసి అంటే అప్పుడు సీత ఉండి నేను అని చెప్తే బాగోదు కాబట్టి మనీ అని చెప్పింది అనమాట. మనీ వల్ల ఆల్రెడీ ఓడిపోయినారు కాబట్టి. అండ్ విష్ణుప్రియని ఎందుకు తెలియదో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. మనీని మాత్రం తీస్తున్నారు బికాజ్ మనీ అప్పుడే వచ్చాడు, విష్ణుప్రియ లాంగ్ టైం నుంచి తన టీంలో ఉంది కాబట్టి మేబీ తీలేదేమో అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. సో వెంటనే అక్కడికి వెళ్ళి మణికంఠ అనేసి అనుకుంటున్నాము, టాస్క్ పర్ఫామ్ చేయడానికి ఛాన్స్ వచ్చినా కూడా తను సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, ఇంకా మాకు కూడా ఛాన్స్ రావాలని తీసేయాలని అనింది. నాకు అప్పుడు కొంచెం ఫ్యూజ్ ఎగిరింది. ఇప్పుడే కదా ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేంతవరకు నేనే బయటికి పోతానింది, అన్ని నుంచి వచ్చిన వెంటనే ఏంది ఇప్పుడు వెళ్ళిపోతానింది అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. దాని తర్వాత బిగ్ బాస్ బాల్ టాస్క్ 5 minutes టైము బాల్ చేయాలి, ఆ బాల్స్ వచ్చి మధ్యలో రొటేట్ అవుతూ ఉంటుంది అనేసి అన్నారు. ఇది వచ్చి ఆదిత్య నబిల్ ఆడినారు అనమాట. దీనికి ముందు ఏం డిస్కషన్ జరిగిందంటే అది అయ్యేటప్పుడు చెప్తా. సో ఇక్కడ సీత నబిల్ని పంపించడం కరెక్ట్ డెసిషనా కాదా అని చెప్పేసి మళ్ళీ చెప్తా. శక్తి టీం విన్ అయింది. అసలు ఆదిత్య ఓము అంత తొందర టైంలో ఆ బాల్స్ అంత నీట్గా ముందర బ్యాగ్స్ ఉంటాయి, ఆ బ్యాగ్స్లో ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్క కౌంట్ ఉంటుంది, దాంట్లో ఎక్కువ కౌంట్ ఎవరైతే వేస్తారో అది. యాక్చువల్లీ ఫస్ట్ ఆదిత్య ఓం మొత్తం బాల్స్ కరెక్ట్ టైంకి వేసాడు, 5 minutes లోపలే వేసేసాడు. అండ్ ఆ తర్వాత కూడా మణికంఠ వచ్చి కంటిన్యూ చేయండి అంటానే ఉన్నాడు అనమాట. ఏం కంటిన్యూ చేస్తారు బాల్స్ లేనప్పుడు? నబిల్తో చెప్తున్నాడు నువ్వు కంటిన్యూ చేయి అని చెప్పేసి. నబిల్ కూడా వేసాడు. బట్ నబిల్ వేసింది ఆదిత్య ఓం వేసింది ఇద్దరు ఈక్వల్ టై అయిపోయింది. కానీ ఆదిత్య ఓం వచ్చి కొంచెం ఫాస్ట్గా వేస్తున్నాడు కాబట్టి ఆదిత్య ఓం వాస్ కన్సిడర్డ్ యాజ్ అ విన్నర్. నాకు ఒకటి అర్థం కాలేదు, వాళ్ళు ఆదిత్య ఓంని అంత తెలివిగా ఎందుకు పంపించారంటే ఇది ఒక ఫిజికల్ టాస్క్ కాదు, ఒక మెంటల్ టాస్క్ కాదు, ఒక స్ట్రాటజికల్ టాస్క్ కాదు, ఏమీ కాదు. వాళ్ళు జనరల్గా ఈ టాస్క్ చాలా సప్ప ఇది ఈజీగా గెలిచేయచ్చు, సర్లే మనం అయితే కొంచెం టఫ్ టాస్క్ తీసుకుందాం, ఆదిత్య ఓం ఏ టాస్క్ అయినా గెలవలేడు కాబట్టి ఈ టాస్క్ పంపిద్దామని చెప్పేసి పంపించేశారు. నబీల్ని ఎందుకు పంపించారు? నాకు ప్రేరణను పంపించుంటే బాగుండేది అని చెప్పేసి అనిపించింది. ఇక్కడ వాళ్ళ మధ్యలో కూడా అదే డిస్కషన్ జరుగుతూ ఉంది అనమాట. యష్మి వచ్చి నిఖిల్తో అంటా ఉంది అసలు కాంతారా క్లాన్ గెలిచారు. సో కాంతారా క్లాన్ గెలిచిన తర్వాత ఈసారి కాంతారా క్లాన్కి ఒక ఛాన్స్ ఇచ్చారనమాట. నిఖిల్ వాళ్ళ క్లాన్కి ఛాన్స్ ఇచ్చారు, సీత వాళ్ళ క్లాన్లోంచి ఒకరిని తీసేయాలని చెప్పేసి. దానికి వీళ్ళు వెనకాల డిస్కస్ చేసుకుంటా ఉన్నారు అనమాట. యష్మి వచ్చి నిఖిల్తో చెప్తా ఉంది అసలు ఎందుకు పంపారా నబీల్ని అంటే నిఖిల్ వచ్చి నబీల్ గెలిచిచ్చేస్తాడని చెప్పేసి పంపుంటారు, ఎందుకంటే మన టీంలో ఒక మన క్లాన్లో ఒకరిని తీయాలని చెప్పేసి. కానీ యష్మి అంటోంది నబీల్ని తీసి నేను ఆడాలి అనేసి ఎవరు ఎందుకు రాలేదు, నాకు చాలా డిసప్పాయింటెడ్ అనిపించింది అనేసి అన్నారు. ఎందుకంటే నబీల్ వచ్చి ఒక ఫిజికల్ టాస్క్ ఉంది, అట్లాంటి ఒక ఫిజికల్ టాస్క్ ఉంటే నబీల్ని పంపిస్తే ఒక అర్థం ఉంది. లాస్ట్ వీక్ మొత్తం నబీలే ఆడాడు, 2-3 టాస్కులు జరిగితే 2-3 టాస్కులకి నబీలే పంపించారు, మళ్ళీ దీనికి కూడా నబీల్ ఎందుకు పంపించారా? ఈ టాస్క్లో అవసరం లేదు కదా నబీలు. ఇప్పుడు ఒక హెవీ టాస్క్ ఉందంటే నబీల్ని పంపించినా అర్థం ఉంది, మిగతా వాళ్ళకు కూడా ఛాన్స్ లేదు కదా. సీతాకు ఛాన్స్ రాలేదు, ప్రేరణకు ఛాన్స్ రాలేదు, ఇదంతా టఫ్ టాస్క్ కాదు, బిందెలు మోసే టాస్క్ కాదు, బరువులు మోసే టాస్క్ కాదు, ఫిజికల్ టాస్క్ కాదు, ఏమీ కాదు, నబీల్ ఎందుకు పంపించారు, ఇది ఒక సప్ప టాస్క్ కదా అని చెప్పేసి ఒక పాయింట్లో ఉన్నారనమాట.
దాని తర్వాత వీళ్ళు వెనకాల డిస్కస్ చేసుకుంటున్నారు వీళ్ళ టీము. నైనిక పేరు అస్సలు తీయకూడదు, నైనిక ఆడాలి, నైనికాకు ఒక ఛాన్స్ కూడా రాలేదని చెప్పేసి సీత వచ్చి నేను కూడా అసలు ఆడలేదు, మేము ఆడతామంటే నబీలే నేను పోతా, నబీల్ విల్ గో ఉఫ్ ఉఫ్ అనేసి అన్నాడు అని చెప్పేసి అనింది. దాని తర్వాత నిఖిలేష్మి కూడా అంటా ఉన్నారు నబీల్ని తీయలేము, ఎందుకంటే వాళ్ళు రీజన్ అడుగుతారు నబీల్ని ఎందుకు తీయలేదని. విష్ణుప్రియ కూడా ఉంది నా మైండ్లో అని చెప్పేసి అన్నాడు అనమాట నిఖిల్. నబీల్ వచ్చి అప్పుడే వెంటనే చెప్తాడు నేను ఫస్ట్ నేనే నబీల్ ఇస్ కమింగ్ అనేసి అర్చి రెప్ 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 అని చెప్పేసి నేనే పోయినాను, బట్ సారీ అది అట్లా అయిపోయింది, నేను చాలా కాంతారా బోర్డు వేయాలి అక్కడ అని చెప్పేసి అనుకున్నాను, కానీ ఏం చేసేది లక్లో వాళ్ళు పడినాయి అని చెప్పేసి అన్నాడు. యాక్చువల్లీ చాలా సింపుల్ టాస్క్, చాలా కష్టమైన టాస్క్ నబీల్ బాగా ఆడి సింపుల్ టాస్క్ దొబ్బెట్టేస్తున్నాడు అని చెప్పేసి నాకు అనిపించింది. బట్ లక్ ఆల్సో ఫేవర్ చేయలేదు అనేసి అనుకోవాలి. ఇంకా దాని తర్వాత నిఖిల్ వచ్చి ఆలోచించి సీతను తీసేస్తున్నాడు. ఇమ్యూనిటీ ఉంది, వేరే వాళ్ళకి ఆపర్చునిటీ రావాలి, ఏ గేమ్కి ఎవరిని పంపాలో తెలియదు, తనకు అర్థం కావట్లేదు, సో తీసేస్తున్నామని చెప్పినాడు. నాకు ఇక్కడ అనిపించింది నిజంగానే సీత అంత చీఫ్గా ప్రాపర్ డెసిషన్ తీసుకోలేదేమో అని అనిపించింది. బికాస్ నైనికాకు ఒక ఛాన్స్ రాలేదు, ప్రేరణకు ఒక ఛాన్స్ రాలేదు, తనకి కూడా ఓన్గా ఒక ఛాన్స్ రాలేదు. నబీల్ ఆల్రెడీ లాస్ట్ వీక్ అన్నాడు, మళ్ళీ శుద్ధి టాస్క్కి నబీల్ని పంపించాల్సిన అవసరం ఏముంది? దీని బదులు ఆ ముందు టాస్క్ కానీ ఆ వాటర్లో దూకే టాస్క్ కానీ నబీల్ని పంపించుంటే దే వుడ్ హావ్ బీన్ అ గుడ్ ఛాన్స్. కానీ ఈ శుద్ధి టాస్క్కి పంపించేది నాకు కరెక్ట్ కాదు అనేసి అనిపించింది, ఆ ప్రాపర్ డెసిషన్ తీసుకోలేదేమో అనేసి అనిపించింది. ఒక టీంలో ఒక క్రికెట్లో ఎవరు ఫస్ట్ బ్యాట్స్మెన్గా ఉండాలి, ఎవరు సెకండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఎవరు అవ్వాలి, ఎవరు ఏ బౌలర్కి ఏ బ్యాట్స్మెన్కి మనం ఎలాంటి బౌలింగ్ వేయాలి, అవంతా వచ్చి కెప్టెన్ చెప్పాలి. అదే కదా కెప్టెన్సీ అంటే. సో తను చీఫ్గా సరిగ్గా చేయలేదేమో ఈ గేమ్కి. షీఈ్ నాట్ కరెక్ట్ టు సెండ్ నబీల్ అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. దాని తర్వాత సీత ఇమ్యూనిటీ ఉంది, ఓకే. ఇంకా సీత ఏడుస్తూ ఉండింది, అన్ఫిట్ అని ఎలా అంటారా వాళ్ళు అని చెప్పేసి ఏడుస్తూ ఉండింది అనమాట నబీల్తో. దాని తర్వాత నిఖిల్ వచ్చి సీత నిఖిల్ వచ్చి చెప్తా ఉన్నాడు సీత తన సోలో టాస్క్ చూపించలేదు, లాస్ట్ వీక్ ఛాన్స్ ఉన్నా కూడా తను నబీల్నే పంపించింది, మొత్తం నబీల్నే పంపించింది అనేసి. అంటే సీత అంటా ఉన్నింది నేను లాస్ట్ వీక్ కూడా ఇట్లే అందరి గురించి ఆలోచించి గేమ్ ఆడట్లేదని. సో సీత పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే నేను ఒక చీఫ్గా వేరెవరికి ఛాన్స్ ఇవ్వలేదు అనే మాట నాకు రాకూడదని చెప్పేసి తను వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి పంపించేసింది. బట్ వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే లాస్ట్ వీక్ నబీల్కి ఛాన్స్ ఇచ్చింది, ఈ ఒక్క టాస్క్ అనే సీత ఆడుండొచ్చు కదా అనే పాయింట్లో ఉన్నారు. ఇక్కడ కూడా ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూ యాక్సెప్టబులే. దాని తర్వాత సీత వచ్చి నైనికాతో చెప్తా ఉంది పృథ్వీ నబీల్ ప్రేరణ ఉండాలి కానీ నబీల్ ప్రేరణ ఉన్నారు అని నీ పేరు తీసినా ఓకే కానీ నబీల్ పేరు తీసినా ఓకే, బట్ వై ప్రేరణ ఎందుకు తీయట్లేదు అని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్లీ సీత మొత్తం పవర్ పఫ్ గర్ల్స్ నబీలు తన ఫ్రెండ్ మణికంఠ వచ్చినాడు, ప్రేరణ ఒక్కటే యష్మి ప్రేరణ వీళ్ళందరూ ఆ స్టార్ మా బ్యాచ్ సీరియల్ బ్యాచ్ ప్రేరణని ఎంత క్లోజ్గా మాట్లాడినా కూడా ప్రేరణని ఒక పరాయిదానిలాగే చూస్తోంది సీత. సో వై ప్రేరణ అని చెప్పేసి అంటా ఉన్నింది ఆ పాయింట్లో. ఎందుకు ప్రేరణ తీయలేదు, ఎందుకు నన్ను తీశారనే పాయింట్లో మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది ప్రేరణకి ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదు సీత. ఈ బాల్స్ టాస్క్లో కూడా ప్రేరణను పంపించుండొచ్చు, బికాస్ ఇట్స్ నాట్ అ ఫిజికల్ టాస్క్, అది స్ట్రాటజికల్ టాస్క్ కాదు, ఏమీ కాదు. ప్రేరణకి ఒక ఛాన్స్ ఇచ్చిండొచ్చు టు గో అండ్ ప్లే. లాస్ట్ వీక్ కూడా ప్రేరణ ఏ టాస్క్ కాలేదు, ప్రేరణ ఇస్ వెరీ గుడ్ ఇన్ టాస్క్, అది సీతకు కూడా తెలుసు. సీతనే ప్రేరణని పంపించకుండా ఒక ఆపర్చునిటీ ఇవ్వకుండా టాస్క్లోంచి ప్రేరణను తీసుండొచ్చు, ఎందుకు ప్రేరణను తీయలేదు అనే పాయింట్ ఎట్లా క్వశ్చన్ చేస్తుంది. నాకు సీత ఫెయిల్డ్ యాజ్ అ చీఫ్ అని చెప్పేసి అనిపించింది ఈ పాయింట్లో. ఎందుకంటే ఆపోజిట్ వాళ్ళకి మనం ఎంత ఆడాలి అనేసి ఒక ఛాన్స్ ఇస్తామో నా క్లాన్ని నేను కూడా నిలబెట్టాలి, ఏదో ఒక దాంట్లో నేను నా క్లాన్కి ఒక పాయింట్ సంపాదించి ఇవ్వాలి అని చెప్పేసి సీతకు కూడా ఉండాలి మైండ్లో. బట్ హియర్ సీత ఫెయిల్డ్ యాజ్ అ చీఫ్ అన్నట్టు అనిపించింది. బికాస్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ ఒక క్రికెట్లో కెప్టెన్ డిసైడ్ చేయాలి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు పోతారని చెప్పేసి. అండ్ ఎవరైనా ఆపోజిట్లో బ్యాట్స్మెన్ వేరే టీం వాళ్ళు ఆడుతూ ఉంటే బౌలింగ్ ఎలాంటి బౌలింగ్ వేయాలి, ఏ బౌలర్ని పంపించాలనేది కూడా కెప్టెన్ డిసైడ్ చేస్తాడు. సో ఈ గేమ్కి ఎవరిని పంపించాలి అని చెప్పేసి డిసైడ్ అవ్వకుండా నబీల్ని పంపించి తుస్ చేసింది టాస్క్. కాబట్టి నాకు సీత ఫెయిల్డ్ యాజ్ అ చీఫ్ ఈ డెసిషన్ మేకింగ్లో అన్నట్టు అనిపించింది. ఓకే, తర్వాత యష్మి వచ్చి ప్రేరణతో నబీల్ వచ్చి మణికంఠతో చెప్తున్నాడు యష్మి ప్రేరణ కూర్చొని నువ్వు హడావిడి చేస్తావు, క్లారిటీ లేదా, ఆయన ఎట్లా పంపిస్తావు అనేసి అంటున్నారు. అరే బై ఏంది, నేను నా టాస్క్ నేను అన్నా, నేను గెలుస్తాననే అన్నా, నేను ఓడిపోయినా అని చెప్పేసి. బట్ యష్మి ప్రేరణ ప్రాపర్గానే అనుకున్నారు. నువ్వు పోయిండొచ్చు కదా, ఎందుకు నబీల్ని పంపించారని చెప్పేసి యష్మి అంటా ఉందంట. యష్మి వచ్చి వాళ్ళ టీమ్ డెసిషన్స్లోనే ఇన్వాల్వ్ అవ్వకుండా పక్కన వాళ్ళ డెసిషన్స్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఈ ఆదిత్య ఓం అయితే దేంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లా. ఈ వాళ్ళ క్లాన్లో ఎవరిని తీయాలి అనేది కూడా యష్మి నిఖిలు
వాడు ఈ పిల్లడి పేరేమి యష్మి నిఖిల్ ఆ పిల్లడి పేరు పృథ్వీ. యష్మి నిఖిల్ పృథ్వీనే డిసైడ్ చేస్తున్నారు. ఆదిత్య నిద్రపోతున్నాడా ఎందుకు క్లాన్లో కూర్చొని అసలు ఒక డెసిషన్ మేకింగ్ లేకుండా ఏం లేకుండా తన ఇన్పుట్స్ కూడా ఇవ్వట్లేదు కనీసం ఇది తీసుకో అది చేసుకో అని చెప్పేసి. దాని తర్వాత యష్మి వచ్చి ప్రేరణకు చెప్తా ఉంది సీత స్ట్రెంత్ ఏంటో మాకు తెలియదు ఇప్పటివరకు ఒక టాస్క్ కూడా ఆడలేదు కాబట్టి సో తనకి ఆపర్చునిటీ ఇవ్వాలి విష్ణుప్రియని తీద్దామనేసి అన్నాను బట్ వాళ్ళు ఒప్పుకోలేదు ఎండ్ ఆఫ్ ద డే అది వాళ్ళ డెసిషన్ అయిపోయిందని చెప్పేసి. దాని తర్వాత నబీల్ మళ్ళీ పంపిస్తే ఏంటి మళ్ళీ నబీల్నే పంపిస్తున్నారా అనేసి అనుకున్నాము. సరే వచ్చాడు ఏమైనా గెలిచాడా బక్వాస్గా గెలిచాడు అనేసి అనింది. అది తన చేతిలో లేదు. నాకు తెలిసి యష్మి చాలా నెగిటివ్ అయిపోతుంది. సోనియా ఉన్నంత వరకు సోనియా నెగిటివిటీ ముందు యష్మి నెగిటివిటీ అంత ఎక్కువ కనిపించలేదు. బట్ ఇప్పుడు సోనియా వెళ్ళిపోయిన తర్వాత యష్మి నెగిటివ్గా కనిపిస్తుంది. దాని తర్వాత సోనియా వచ్చి వాళ్ళ క్లాన్కి చెప్తోంది వీళ్ళు రీజన్ అయినా ప్రాపర్గా చెప్పింటే అనేసి అంటా ఉంది. వాళ్ళ క్లాన్కి కాదు అవతల వాళ్ళ నిఖిల్ వాళ్ళ క్లాన్కి చెప్తా ఉంది మీరు రీజన్ ప్రాపర్గా అయినా చెప్పుంటే అని చెప్పేసి అంటా ఉంది. దానికి నిఖిల్ అన్నాడు నువ్వు మణికంఠకే చెప్పావు తీద్దామని చెప్పేసి. అండ్ లాస్ట్ టైం కూడా ఈ నబీల్ని మేము తీసే టాస్క్లో అంటే ఈ వీక్ కాకుండా లాస్ట్ వీక్ కూడా నబీల్ని తీసే టాస్క్ అప్పుడు మీరు ఎవరిని తీద్దాం అనుకుంటున్నారంటే నన్ను తీసినా పర్లేదు బట్ నేను మాత్రం నిఖిల్తో మాట్లాడాలి అని చెప్పేసి అనింది. సో నువ్వు నిన్నే తీసినా పర్లేదు అనేసి అన్నావు లాస్ట్ వీక్ టాస్క్లో అందుకని మేము ఇప్పుడు నీతో తీసేస్తామనేసి అంటే నేను ఆ మాటే అనలేదు అనింది సీత. ఆ మాట సీత అనింది సీతకు బేసిక్గా గుర్తులేదు ఎందుకంటే మనకు కొన్ని గుర్తుండవు హౌస్లో జరిగేవి అట్లా సీతకు జరిగింది గుర్తులేదేమో. ఆ వీక్ నిజంగానే సీత చెప్పింది లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది లేచి నన్ను తీసినా పర్లేదు కానీ నేను మాత్రం మాట్లాడాలి నిఖిల్తో అని చెప్పేసి అనింది. దాని తర్వాత యష్మి వచ్చి యు ఆర్ ద చీఫ్ ఆ గేమ్ చాలా రిస్క్ అన్నావు ఆ గేమ్ నువ్వు ఆడాల్సింది మరి ఎందుకు నబీల్ని పంపించావు ఆ గేమ్ ఖచ్చితంగా గెలవాలి అనుకున్నప్పుడు నువ్వు నీ క్లాన్కి ఒక పాయింట్ తీసుకొని రావచ్చు కదా అని చెప్పేసి అనింది యష్మి. దాని తర్వాత నబీల్ని పంపడం కరెక్టా అని చెప్పేసి అడిగింది అనమాట. నబీల్ని పంపడం కరెక్ట్ కాదు నా దృష్టిలో. నబీల్ షుడెంట్ బీ సెంట్. ప్రేరణ కానీ నైనిక కానీ సీత హర్ సెల్ఫ్ కానీ ఎల్లుంటే బాగుండేది అని చెప్పేసి అనిపించింది. బికాస్ ఇట్ వాస్ ఎ సింపుల్ టాస్క్. రేపేం పెద్ద టాస్క్ వస్తుందో తెలియదు. రేపు ఒకవేళ పెద్ద టాస్క్ వచ్చింది అనుకో దానికి మళ్ళీ నబీల్ని పంపిస్తే ఏంది నబీలే ఆడుతున్నాడు వాళ్ళ టీంలోంచి అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక కమెంట్ పెట్టాలి. గీతు వెనక లైట్ తింటా కిట్ క్యాట్ అదిరిపోయిలా గీతు వెనక లైట్ తింటా కిట్ క్యాట్ అని పెట్టండి. ఓకే సంబంధం లేకుండా చెప్పినా బట్ ఇట్స్ ఓకే. ఓకే సీత వచ్చి ఎవరేమన్నా అనుకోండి మీరు ఎవరు ఏమన్నా అనుకోండి నాకు అనవసరం నాకు నా ఆడియన్స్ ఇంపార్టెంట్ అనింది. దాని తర్వాత యష్మి వచ్చి నిఖిల్ పృథ్వీతో చెప్తాను. యష్మి ఇంకా నిఖిల్ పృథ్వీతోనే ఉంది తెల్లారి నుంచి రాత్రి వరకు ఇన్ని రోజులు. నాకు నిజంగానే అనిపిస్తుంది నిజంగానే యష్మి వాజ్ జెలస్ ఆఫ్ సోనియా ఏమో నిజంగానే. అందుకనే నిఖిల్ పృథ్వీతో ఎప్పుడు సోనియా ఉంటుంది కాబట్టి సోనియా మీద అట్లా పడిందేమో అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఎవరితో మాట్లాడట్లేదు. మేబీ తన క్లానే ఏమో తన క్లాన్ వచ్చి గేమ్ పరంగా క్లాన్లో ఉండుండొచ్చు కానీ సోనియా వెళ్ళిపోయిందని చెప్పేసి తెల్లారి రాత్రి మధ్యాహ్నం మొత్తం వాళ్ళ నిఖిల్ పృథ్వీతో అట్లా అతుకోమైంది యష్మి అయితే. దాని తర్వాత నబీల్ వచ్చి ఇక్కడ జరిగింది మ్యాటర్ ఏంటంటే ఈ పిల్ల పేరేమి సీత వచ్చి చీఫ్ కదా ఎవరెవరు డెసిషన్స్ తీసుకొని ఏమేమి అని చెప్పేసి ఒక వాట్ యూ కాల్ ఇట్ సీత ఒక చీఫ్ కాబట్టి ప్రతి ఒక్కరి ఒపీనియన్ తీసుకొని మీరు వెళ్తారా అని అడిగి ప్రాపర్గా ఎందుకు వెళ్తే గెలుస్తారా అనేసి ఒక విధంగా మాట్లాడి ఆ తర్వాత పంపించాలి. కానీ సీత అట్లా పంపించకుండా ఇంకి పింకి పాంకి వేసిందంట. నబీల్కి ప్రేరణకి మధ్యలో ఇంకి పింకి పాంకి వేసి నబీల్ గెలిచాడు కాబట్టి నబీల్ని పంపించిందంట. అప్పుడు ప్రేరణ కూడా ఫైట్ చేసి ఉండాల్సింది. ఇంకి పింకి పాంకి వేయడం ఏంటి తనకు ఆల్రెడీ లాస్ట్ వీక్ ఛాన్స్ ఇచ్చావు కదా నాకు ఒక ఛాన్స్ ఇవ్వు అని చెప్పేసి గట్టిగా అడుగుండాల్సింది ప్రేరణ. బట్ ప్రేరణ అడగలేదు. అండ్ ఆల్సో ప్రేరణ ఈ టీంలో అంత ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేకపోయింది. అక్కడ సోనియా ఉంది కాబట్టి ప్రేరణ ఈ టీంలోకి వచ్చింది కాబట్టి. కానీ ఒకవేళ సోనియా లేకపోతే తను కూడా నిఖిల్ టీంకే వెళ్ళేదేమో. కానీ ప్రేరణ వాజ్ నాట్ గివెన్ ఎ ప్రాపర్ ఛాన్స్ అని చెప్పేసి అనిపించింది. సీత ఏమో నబిల్ మీద కాన్ఫిడెన్స్ ఉంది అందుకే పంపా అని చెప్పేసి యష్మితో అనిందంట. బట్ యాక్చువల్లీ అక్కడ జరిగింది ఇంకి పింకి పాంకి వచ్చేసి. సో అది చెప్పచ్చు కదా మనకి ఇంకి పింకి పాంకి వేసి నేను నబిల్ని పంపించా అని చెప్పేసి మనకి పంపించచ్చు కదా ఎందుకు సొల్లంతా మాట్లాడింది సీత అని చెప్పేసి యష్మి వచ్చి పృథ్వీతో నిఖిల్తో చెప్తోంది. ఇన్ని రోజులు సోనియా ఎక్కిస్తూ ఉండింది మొత్తము అందరి మీద హౌస్లో నిఖిల్కి పృథ్వీకి. ఇప్పటి నుంచి ఇప్పుడు పేరేమి యష్మి ఎక్కిస్తూ ఉంది. ఇంకోటి ఏమిరా అంటే సోనియా ప్లేస్ కరెక్ట్గా భర్తీ చేస్తూ ఉంది అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు పృథ్వీ వచ్చి టాస్క్లో ఏదైనా గెలిచిందంటే పోయి సోనియాని హక్ చేసుకొని ఉండేవాడు. ఇప్పుడు యష్మి ఆ ప్లేస్లోకి వచ్చేసిందని చెప్పేసి అనిపించింది. అది ఈరోజు జరిగింది. సో రేపటి నుంచి నేను లైవ్ చూసి మీ అందరికి ఒక 4-5 వీడియోలు చేద్దామని డిసైడ్ అయిపోయినా. ఈరోజు మంగళవారం ఎందుకులే స్టార్ట్ చేయడం అని మా ఇంట్లో చాలా సెంటిమెంట్లు ఉంటాయి మంగళవారం సెంటిమెంట్లు. అందుకని చెప్పి నేను చేయలేదు. రేపటి నుంచి చేస్తాను. మీరు మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తాయి నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా. అండ్ ఇవన్నీ కాకుండా కింద బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది దాంట్లో ఫాలో అయిపోండి.
అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తాం. దిస్ వీడియో థ్రిల్స్ అండ్